పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ పోతే కంప్లీట్ అయ్యి గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్లు వస్తాయి అనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్ రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన అబ్బా ఎస్ఎల్బిసి అంట వీళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్ట్ చెప్పు ఇంకోటి. అక్కడ మనుషులు చచ్చిపోతే పైసాచి కానదు. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు పడవ పెట్టిన దాంట్లో కమిషన్ రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైసా అంటే ఎస్ఎల్బిసిలో అనుకోకుండా దుర్ఘటన జరిగితే దాని మీద రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోతే అది దుర్ఘటన కాదా? అది అనుకోకుండా జరిగింది కాదా? అది ఎట్లా కేసీఆర్ గులగొట్టినట్టు, అదే రకంగా గులగొట్టినట్టు? ఇప్పుడు మీ ఎస్ఎల్బిసిలో పొక్క కొడుతుంటే అది కూలిపోతేనేమో దుర్ఘటన, అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్. మరి ఇది ఎట్లా? నాలుక మీదే కదా, దీని మీదనేమో ఒక రకంగా మాట్లాడతారు, దాని మీదనే ఒక రకంగా మాట్లాడతారు. అది ప్రాజెక్టే ఇది ప్రాజెక్టే కదా, మరి అది దీనికి తేడా ఎందుకు లేదు? దేనికోసం లేదు? ఇట్లా ఇది రాజకీయం అంటే. అసలు రాజకీయం చేసేది శవాల మీద పేలాలు ఎరుకున్నటువంటి దిక్కుమాల రాజకీయం చేసేది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ కట్గా. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడడానికి, కేటీఆర్ ఫేస్ చూడడానికి ఇట్లా వెలిగిపోతూ ఉంటది. ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటది. మన మనుషులు అవును రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా 100% మీరైతే మనిషే. ఇక మిగతా వాళ్ళందరూ మనుషులో కావట్లేదు, కానీ మీరు మాత్రం మనిషే. మీరు మనిషే. మీరు పులి అని చెప్పుకుంటారు కానీ మీరు పులి ఏం కాదు, మనిషే. మీరు చచ్చిపోయింది కదా ఒక నిమిషం అన్న మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైసాచిక ఆనందం. ఎక్కడైనా యాక్సిడెంట్ లో మనుషులు చచ్చిపోతే అదే పైసాచిక ఆనందం. ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైసాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్ లోనే 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరు ఇచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినవే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికి 10 లక్షలు, ఆ కుటుంబానికి 10 లక్షలు, ఆ కుటుంబానికి 10 లక్షలు. ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారు అని ఈ 18 నెలలు చూసినాం. అరే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోనే 1,500 కోట్లు ఉంటే మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వేల కోట్లు ఉండాలి? కేసీఆర్ ఇవ్వలేదు అనుకుందాం. పాప ఆయనకి ఏమి జయా దాలి గుణం అవన్నీ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు అనుకుందాం. వాళ్ళు కొంత గుండె బండ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదని అనుకుందాం. మరి నువ్వు గుండె విశాలమైన గుండె మీది, మొత్తం నీరు గారిపోయే గుండె కాబట్టి మరి మీ పార్టీలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీలో ఆఫ్టర్ ఒక ప్రాంతీయ పార్టీనే 1,500 కోట్లు ఉంటే మీది జాతీయ పార్టీ, దేశమంతా ఏలిన పార్టీ, 130 ఏళ్ళు దేశాన్ని ఏలిన పార్టీ. మరి మీ దాంట్లో ఎన్ని వేల కోట్లు ఉండాలి, ఎన్ని లక్షల కోట్లు ఉండాలి మీ దగ్గర అక్రమ నల్లధనము? మరి మీరెన్ని వంచిర్రు? ప్రభుత్వం నుంచి ఇచ్చేది నీ ఇంట్లో సొమ్ము కాదు రేవంత్ రెడ్డి. నీ పార్టీకి వెళ్ళి ఏమి ఇచ్చినావు చెప్పు. మనం చక్కగా చేసి అవతల అంటే బాగుంటుంది. నీ పార్టీ నీ ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చేటువంటి నష్టపరిహారం నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము అది, తెలంగాణ ప్రజల కష్టార్జితం అది, మేము కట్టినటువంటి పన్నులు అవి. ఆ పన్నులకెళ్ళి నువ్వు ఇచ్చేసి నువ్వేదో ఇచ్చినావు భుజాలు అడుముకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆస్తి ఏమి ఇచ్చిండు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యూస్ మంత్రి ఆస్తి ఏమి ఇచ్చిండు? నీ ఆస్తి ఏమి ఇచ్చినావు? నీ పార్టీ ఆస్తి ఏమి ఇచ్చినావు చెప్పుర్రి. మన గురించి చెప్పొద్దు. అవతల వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలి. ఇదే కదా. 10 పైసలు పిల్లి కూడా పిచ్చం పెట్టారు. అబ్బా మీరైతే మొత్తం పిలిచి పెడతారు. 10 పైసలు కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్క 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా? ఈ రోజు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసి, చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం ఉందాగా వివరించు. అరే మరి హరీష్ రావు గారికి తెలియదా పాప రంగేసుకోవాలని? మీ లెక్క రంగేసుకుంటే మంచిగా ఉంటుండే. తెల్ల జుట్టు పడితే తెల్ల జుట్టు ఏంది మనకేం సోకులు అని చెప్పేసి ఆయన అట్లనే ఉంటున్నాడు. నువ్వేమో రంగేసుకుంటున్నావు. నీది కూడా తెల్లగానే పడ్డది. చూడండి మీరు అప్పుడప్పుడేమో గడ్డం తెల్లగా కనపడుతుంది, ఇంకొకసారి ఏమో మొత్తం నల్లగా కనపడుతుంది. మరి నువ్వు రంగులు వేసుకొని సోకులు పడుతున్నావు. ఆయనకేమో ఆ సోకుల మీద ఇంట్రెస్ట్ లేదు. మరి నీ సోకుల మీద ఎందుకు ఇంట్రెస్ట్ నీకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అప్పుడప్పుడు జుట్టు గడ్డం కూడా తెల్లగా కనపడుతుంది,
మళ్ళీ ఎందుకు సడన్గా ఇవాళ నల్లగా కనపడుతుంది ఒక్క తెల్లటిగా కనపడతలేదు ఏమన్నా నాకు అసలు 30 ఏళ్ళు ఉన్నాయి నాకే ఇక తెల్లటికలు వస్తున్నాయి ఇక ఈయనకి ఇంకా తెల్లటికలు రాలేదంటే ఇక నమ్మాలి తెలంగాణ సమాజం ఇక చూడు వాస్తవాలు ఉంటే మాట్లాడియాలి. నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? అవు ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? పెడతాడు ఆయన కూడా పెడతాడు జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని. ఎంతసేపు మాట్లాడతావు ఇంకా? మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? ఇష్యూస్ లో రోడ్లు సర్ఫేస్ మినిస్టర్ కలవకుంటే అనుమతులు వస్తాయి వాళ్ళు. నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడితే వస్తాం. అది సంపాదించిన ఇద్దరు బాబా మనుషులు అనుకుంటే ఒక సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్ తో వస్తున్నాయి.